మాట్లాడవచ్చు. వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, పేరులో సవరణ చేసుకోవాలి, ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి మంత్రం పఠించాలి వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళ కోసం మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ సెర్చ్లో గ్రహమనుగ్రహం టైప్ చేసి కార్యక్రమం వీక్షించవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, శుక్రవారం ఉదయం 10 గంటలు కూడా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. నమస్కారం. గ్రహమనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం అండి. తనుష్క గారు, మరి ఏ దైవాన్ని పూజించడం వల్ల ఏ సమస్య నుంచి బయటపడవచ్చు, అలాగే ఎటువంటి మంత్రం పఠించాలి, ఎటువంటి పూజలు చేయాలి, ఇలా ప్రతిరోజు మన కార్యక్రమం మీరు తెలియజేస్తూ వస్తున్నారు కదా. ఎక్కువ మంది ప్రేక్షకులు ఆర్థిక ఇబ్బందుల గురించే చెప్తారండి. సంపాదన లేక బాధపడేవారు మరికొందరు అయితే, సంపాదించింది నిలబెట్టుకోలేక బాధపడేవారు మరికొందరు, రుణ బాధలతో ఇబ్బంది పడేవారు చాలా మంది ఉన్నారు. మరి ఇలా ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు జాతక సమస్యల వల్ల ఈ ఆర్థిక సమస్యలు వాళ్ళకి వస్తాయా, మరి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు వారు ఎటువంటి పూజలు చేయాలో చెప్పండి. ఓకే, ఆర్థిక సమస్యలు అంటే మెయిన్ అయితే ఫైనాన్షియల్గా బాధపడటం అనేది చాలా వరకు ఏంటంటే అసలు మాకు పుట్టినప్పట్లోంచి ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ అనేది వచ్చింది లేదు. చాలా బాగా పెరిగాము. బట్ అయితే ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్గా నాకు బిజినెస్లో ఎక్కువ లాస్ అయిపోయింది. సో దాని తర్వాతనే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది వచ్చిందని అంటారు. కొంతమంది ఏంటంటే అసలు ఫస్ట్లోంచి లాస్ట్ వరకు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది రాదు. ఎందుకు అట్లనంటే వాళ్ళకి జాతక రీతిగా ధనస్థానం స్ట్రాంగ్ ఉంటుంది. ఆ ధనస్థానాన్ని గురువు చూస్తానో వాళ్ళకి ఎప్పుడూనే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది రాదు. కొన్ని జాతకానికి ఏంటంటే చాలా మంచి స్టేజ్కి వచ్చేస్తారు. అసలు చాలా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు అసలు ఒక మంచి పొజిషన్కి వచ్చేస్తారు. ఎప్పుడు అంటే వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి భాగ్యస్థానం అనేది 9th లార్డ్ కలిసి వచ్చినప్పుడు, అవి లేకుంటే ధనస్థానం అనే దశ వచ్చి అది వచ్చి కేంద్రంలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళు అనుకున్న స్టేజ్ అంటే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి టాలెంటే లేకపోయినా కానీ దాని గురించి అసలు వాళ్ళు అనుకోని కూడా ఉండరు, అసలు ఈ బిజినెస్లో మనం ముందుకు వస్తామని చెప్పేసి. బట్ అయితే వాళ్ళకి మంచి పొజిషన్కి వచ్చేస్తారు. ఇవన్నీ జాతక రీతిగానే ఉంటుంది. సరే, అప్పుడు టాలెంట్ వల్ల ఏం రాదా అని కూడా అడగవచ్చు. నిజంగానే చాలా వరకు చూడండి, ఎంతో మంది మంచి తెలివితేటలతో ఎన్నో బిజినెస్ చేస్తున్నారు, కానీ ఎందుకు లాస్ అవుతుంది? అప్పుడు వాళ్ళ జాతక రీతిగా ఉన్న ప్రాబ్లమే కదా. సో మెయిన్ విషయం ఎందుకంటే నా దగ్గర చాలా వరకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ నేను చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు పుట్టినప్పట్లోంచి వాళ్ళకి నడుస్తున్న దశని ఫస్ట్ లెక్క పెడతాను. సో ఇన్ని ఇయర్స్గా మీకు బాగుంది, ఇప్పుడు రీసెంట్గానే మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అయింది అని చెప్తాను. అంటే మీరు చెప్పింది కరెక్ట్ మేడం అంటారు. ఎందుకంటే జాతకంని కరెక్ట్గా మనం అనలైజ్ చేస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. అంటే జాతకంలో ఏంటంటే ఎక్కువ మనం జనరల్గా చెప్పేది లగ్నంలోంచి 2nd లార్డ్ ధనస్థానం గురించి, దాంతోపాటు బిజినెస్లో బాగా గెలవడానికి ముందుకు రావడానికి ఏంటంటే 10th లార్డ్. సో ఇవన్నీ మంచిగా ఉంటాయి. ఇవి 2 ప్లానెట్ బాగుంటే వాళ్ళ జాతకంలో దశ అంత బాగా లేకపోయినా కానీ ఇది మంచిగా చేస్తుంది. సో కొన్ని జాతకానికి ఏంటంటే 2nd లార్డ్ 10th లార్డ్ మంచిగా ఉండి కూడా వాళ్ళకి వచ్చిన దశ బాగా నెగిటివ్గా ఉన్నప్పుడు అసలు ఏంటంటే అనుకోకుండా ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో మన జాతకాన్ని చూసి ఇవి కరెక్ట్గా సరి చేసుకోవచ్చు అంటే తప్పకుండా మనం చేసుకోవచ్చు. అంటే ఎలాంటి పూజలు అనేటప్పుడు మెయిన్ విషయం ఏంటంటే గ్రహాలకు జనరల్గా మనం టెంపుల్లో వెళ్ళి పూజలు మనం చేసుకోలేము. డైరెక్ట్గా మనం ఏ గ్రహానికని మనం అభిషేకం కానీ లేకపోతే పూజలు కానీ మన టెంపుల్లో వెళ్ళి చేయలేదు. కానీ మనకు తగినట్టుగా మనకు ఏ గ్రహం మనకు ఫేవర్ కావాలనో, అంటే మనకు ధనస్థానం ఏందో ఆ గ్రహాన్ని మన ఇంట్లోంచే పూజలు చేసుకోవచ్చు. చాలా వరకు అందరూ భయపడతారు, నవగ్రహాలు అంటే టెంపుల్లో వెళ్ళే చేయాలి, ఇంట్లో చేయకూడదని. కానీ అలా కాదు. ఎందుకు అట్లా చెప్పారంటే నెగిటివ్ ఫోర్స్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే అవి టెంపుల్కి వెళ్ళిదా చేయాలని అప్పుడు చెప్పెట్టారు. ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది మనకి ఏందని తెలుసు కాబట్టి, సో దాని లేకుండా మనకు ధనస్థానం ఏది వీక్ ఉందో దాన్ని మన ఇంట్లోంచే పర్టికులర్ హోరా టైంలో కానీ లేకపోతే బ్రహ్మ ముహూర్తంలో కానీ పూజలు చేసుకోవడం వల్ల ఏంటంటే 2 వారంలోంచే చాలా మంచి చేంజెస్ కనిపిస్తుంది ఫైనాన్షియల్ పరంగా. ఎందుకంటే మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ అందుకే ఖచ్చితమైన పరిష్కారం మేము ఇవ్వగలుగుతున్నాము చెప్తున్నాం. సో మెయిన్ అయితే దానికి వాళ్ళ జాతక చక్రం కావాలి. అంటే జాతక చక్రం అంటే పుట్టిన తేదీ, సమయము, ఏ ఊర్లో పుట్టారు, ఇవి 3 వివరాలు ఉంటాయి. వాళ్ళ లగ్నం ఏంది, వాళ్ళ ధనస్థానం ఏంది తెలుసుకుని, ప్రజెంట్ నడుస్తున్న దశ ఏంది తెలుసుకుని దానికి తగినట్టుగా పరిష్కారం ఇవ్వచ్చు. ఇవన్నీ 2 వీక్స్లో ఎలా చేంజ్ అవుతుంది అంటే గ్రహాల్ని మన చేయితో మన పూజలు చేయడం వల్ల మనకు ఫేవర్గా అవి చేంజ్ అవుతుంది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. మొదటి కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, చెప్పండి. పేరు? నా పేరు రాహుల్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 96/1983. 96/1983 అండి? అవునండి. సమయం చెప్పండి. మార్నింగ్ 7:30. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? కనుక్కోండి, వెస్ట్ గోదావరి. ఓకే, సమస్య ఏంటండి? 7 o'clock. ఏదండి? ఉదయం 7 గంటలకు పుట్టారు, వెస్ట్ గోదావరి కదండి? కనుక్కోండి, కనుక్కు వెస్ట్ గోదావరి. ఓకే, సమస్య ఏంటండి? సమస్య ఏంటో స్పష్టంగా చెప్పండి. హలో,
ఓకేనండి, ప్రాబ్లం ఏంటండి? ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. కొంచెం లైఫ్ సెటిల్మెంట్ గురించి ప్రాబ్లం మేడం. ఓకే అండి, తనుష్క గారితో మాట్లాడని వివరాలు చెప్తారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఓకే సార్, మీరు అంటే లైఫ్ సెటిల్మెంట్ గురించి అన్నారు. మ్యారేజ్ అయిందా? అయింది మేడం. ఓకే సార్, మ్యారేజ్ అయినప్పటిలోంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకట్లానంటే మీరు పుట్టిందేమో భరణి నక్షత్రం, మేషరాశి. బట్ భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం, మ్యారేజ్ అయితే ప్రాబ్లం అనేది కాదు. మీ జాతకంలో ఏంటంటే మీరు పుట్టిందేమో మిథున లగ్నంలో పుట్టారు. మీకు సెకండ్ లార్డ్దా మీకు ధనస్థానం. అది ఏమైతుందంటే మీకు చాలా నెగిటివ్ ఫోర్స్గా ఉంది. అంటే పెయిన్లు అయిన రోజుల నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో మెయిన్ ఎక్కువ ఏంటంటే మీ జాతకంలో ఏంటంటే అసలు 2007లోంచి రాహు మహాదశ. బట్ రాహు మహాదశలోంచి ఏంటంటే మీకు ఎక్కువ ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది. అంటే కుజ మహాదశలో ఏంటంటే చంద్రుడు అంతర్దశలోంచి స్టార్ట్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మీకు రాహు మహాదశ. రాహు దశ అనేటప్పుడు ఏంటంటే మీకు లగ్నంలో రాహు ఉంది, 7th కేతు. ఇది ఏంటంటే సర్పదోషం ఉంటుందన్నమాట. మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా. ఏ బిజినెస్ చేసినా కానీ మీకు కలిసి రాదు. అంటే రీజన్ ఎందుకు అంటే మీకు జాతకంలో సెకండ్ లార్డ్ కుటుంబ స్థానం, ధనస్థానం అది వచ్చే నెగిటివ్ ఫోర్స్గా మీకు ఉంది. అందులో శుక్రుడు కూడా ఉంది. బట్ ఈ చంద్రుడు అనేది జాతక రీతిగా మీకు మేషరాశిలో చాలా బాగుంది అని అనుకోవచ్చు. కానీ మీకు చంద్రుడిదా మాంది. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఏ బిజినెస్ చేసినా కలిసి రాదు. ఒకసారి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా ఈ మాంది గురించి పరిష్కారం చేసుకోండి. దాని తర్వాత మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కానీ మీరు వచ్చేంత వరకు సర్పదోషం గురించి వరకు రెమెడీస్ ఫాలో కండి, చాలా మంచిగా ఉంటుంది మీకు. ఓకే అండి, మరో కాల్ అండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు అనంతలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 34/8/88 అండి. మా బాబుది భాస్కర్ అండి. ఓకే, 34/1988. సమయం చెప్పండి. సమయం శనివారం 8:35 పగలాండి రాత్రా? పగలండి, ఉదయం. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే, సమస్య ఏంటండి? అదే మ్యారేజ్ గవర్నమెంట్ జాబ్ వస్తుందా అనేసి మళ్ళీ ఫారెన్ వెళ్ళి ట్రాన్స్ఫర్. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగమా, ఫారెన్ ఛాన్స్, అలాగే వివాహం గురించి అంటున్నారు కదా. తనుష్క గారు వివరాలు చెప్తారు. బెంగళూరులో జాబ్ చేస్తారు. ఓకే అండి, చెప్తారండి. తనుష్క గారు మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఛానల్ కలిసి మీకు వాళ్ళు సంతోషం. చాలా సంతోషం అండి. ఓకే, బాబుది అంటే ఆయన జాబ్ గురించి లేకపోతే అబ్రాడ్ గురించి అడిగారు. సో గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనేసి. తను పుట్టిందేమో చిత్త నక్షత్రం 1వ పాదం శనివారం రోజు పుట్టారని వస్తుంది. అసలు ఈయన పుట్టింది ఏంటంటే రిషభ లగ్నంలో పుట్టారు. రాశి ఏంటంటే కన్యా రాశి. బట్ జాతక పరంగా చూసామంటే కుజుడు అయితే ఉచ్చ స్థానంలో ఉంది. అంటే కుజుడు బాగుంటే ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పవచ్చు. బట్ అయితే కుజుడుదా ఆయనకి నెగిటివ్ ఫోర్స్ అనే మాంది. బట్ అయితే ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూసామంటే 2012 అక్టోబర్ నుంచి ఈయనకి ఏంటంటే గురు మహాదశ నడుస్తుంది. గురు మహాదశలో ఎప్పుడైనా ఏంటంటే అంటే కుజుడు మంచి యోగ కరగడు అంటారు. బట్ ఏంటంటే లగ్నం అయితే రిషభ లగ్నం, గురుడు అయితే జాతక రీతిగా మంచిగా లేదు. అంటే 12th అస్తమమై ఉంది. అంటే ఈయన చేయవలసిన పూజలు ఏంటంటే ప్రజెంట్ మెయిన్ అయితే పర్టికులర్ గురుడు గురించి చేసుకోవాలి. ఎందుకంటే గురుడు అంటే మెయిన్ విషయం లగ్నాధిపతి వీక్ అవుతుంది. ఇందులో రిషభ లగ్నం కాబట్టి అవి లేకుండా ఏంటంటే సూర్యుడు వీక్ అవుతుంది. ఇవి 2 గ్రహాలకు అవి లేకుండా నడుస్తున్న దశ గురు గురించి. ఇవి 3టికి పరిష్కారం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అసలు తన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవి గురు మహాదశ అనేది ఏంటంటే 16 years ఉంటుంది. ఇప్పుడు 2 years అయింది, ఇంకా 14 years బ్యాలెన్స్ ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈయనకు జాబ్ గురించి కానీ ప్రమోషన్ గురించి కానీ మెయిన్ అయితే ఈ సూర్యుడు గురించి, శుక్రుడు గురించి, గురుడు గురించి చేసుకోవాలి. దాంతోపాటు ఈయన పెట్టుకోవాల్సిన స్టోన్ ఏంటంటే పచ్చ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఈయనకు నేమ్ పవర్ అయితే 5లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈయనకి ఏంటంటే అబ్రాడ్ ఛాన్స్ గురించి అడిగారు. కానీ జాతక పరంగా ఏంటంటే ఈయనకు శని మంచిగా లేదు. అంటే అబ్రాడ్లో అయితే ప్రాబ్లమ్స్ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లం. ఎందుకంటే 4th లార్డ్ అనేది లోకల్లో అనమాట. సో అది కూడా సూర్యుడు. కానీ అబ్రాడ్ వెళ్ళినా ఇక్కడే ఉన్నా కానీ సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈయన చేసుకోవాల్సింది ఈ దశ గురించి పరిష్కారం చేసుకుంటే చాలా వరకు మంచిగా ఉంటుంది. ఓకే అండి, తనుష్క గారు మరి అలాగే పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు అందిస్తున్నారు కదా, మరి మొబైల్ అపాయింట్మెంట్స్ ప్రాధాన్యత గురించి వివరించండి. అంటే చాలా వరకు ఏంటంటే అసలు డైరెక్ట్ రాలేదని అనుకున్న వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉంటుంది. అంటే అది కూడా 1 week వెయిట్ చేయాల్సింది ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, బర్త్ ప్లేస్ ఇవి 3 ఉన్న వాళ్ళ వరకుమే అపాయింట్మెంట్ తీసుకోండి. అవి లేకుండా ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. అంటే జాతక రీతిగా ఏంటంటే అన్ని పూజలు చేసుకున్న వాళ్ళు మెయిన్ విషయం. ఎందుకంటే మేము అలాంటి వాళ్ళనే రమ్మని చెప్తున్నాం. జనరల్గా ఫ్యూచర్ గురించి అందరూ చెప్తారు, లేకపోతే ఈ దశలో ఇవి జరుగుతుంది అవి జరుగుతుంది చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఏంటంటే కరెక్ట్ అయిన పరిష్కారం అనేది కావాలి. సో అదిదే మేము ఇచ్చేది. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర వచ్చే
వాళ్ళు ఏంటంటే మ్యాచింగ్ గురించి చూడడానికో, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంది తెలుసుకోవడానికో, లేకపోతే ఈ దశలో ఇవిదా జరుగుతుంది అవిదా జరుగుతుంది తెలుసుకోవడానికి అసలు రావద్దు. మెయిన్ అయితే ప్రాబ్లంలో ఉన్న వాళ్ళ వరకుమే. ప్రాబ్లం అంటే ఏంది, ఫైనాన్షియల్గా బాగలేకపోతాను, లేకపోతే మ్యారేజ్ అసలు అవ్వట్లేదని అంటాను, అట్లా లేకపోతే ఏంటంటే మెయిన్ విషయం ప్రమోషన్ గురించో, లేదంటే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఈ పరిష్కారం అనేది ఇదా మెయిన్ మేము ఇస్తున్నాం అనేది మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటున్నాము. ఎందుకంటే జాతకం అనేది అంటే మేము పేజీకి పేజీ ఇలా జరుగుతుంది, ఈ దశలో ఇలా ఉంటుందనేసి మేము రాసి ఇవ్వట్లేదు. కానీ మీ ప్రాబ్లం ఏందని మెన్షన్ చేసే దానికి కరెక్ట్ అయిన పరిష్కారం మా దగ్గర ఉంటుంది. సో డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని అనుకుంటే మా అపాయింట్మెంట్ నెంబర్ అంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీకు దగ్గర ఉన్న ప్లేస్లో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే అండి, కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1976 అండి. చెప్పండి. 31/5/1976. సమయం చెప్పండి. 5:31 అండి. ఓకే, సమయం చెప్పండి. 1:08 అండి. మధ్యాహ్నం 1:08. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? విజయవాడ అండి, కృష్ణా జిల్లా. ఓకే, విజయవాడ. సమస్య ఏంటండి? ఏంటండి, మాది మ్యారేజ్ అయ్యిందండి. డబ్బులన్నీ కూడా వాళ్ళ ఆయన గారు వాళ్ళ అత్తగారు వాళ్ళకి పంపిస్తున్నారు. కరెక్ట్ గా లేదండి. వాళ్ళ ఎలా ఉంటుందా అని. ఎవరిదండి డేట్ ఆఫ్ బర్త్? ఎవరిది? మా పాపదండి. ఓకేనండి, తనుష్క గారు చెప్తారు, మాట్లాడండి. నమస్కారం అమ్మ. మా పాపాయిదండి. ఓకే, పాప గురించి ఏం అడిగారు మీరు? అంటే వాళ్ళ ఆయన భర్త డబ్బులన్నీ కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళకి పంపిస్తున్నాడు. ఏంటండి? ఓకే అమ్మా, ఓకే. అంటే డబ్బులన్నీ అత్తగారు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు, మీ పాపని మంచిగా చూసుకోలేదని అంటున్నారు. ఓకే అమ్మా, ఓకే. ఈమెకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది భర్త వల్ల అనేది చూస్తాము. ఎందుకంటే అసలు ఈమెకేం సపోర్ట్ చేయట్లేదని అంటున్నారు. బట్ ప్రజెంట్ నడుస్తున్న దశ మీ పాపకు శని మహాదశ 2002 నడుస్తుంది. ఇది 2021 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు రీసెంట్గా చూసామంటే మెయిన్ విషయం ఇప్పుడు నడుస్తున్నది శని మహాదశలో, ఇందులో చంద్రుడు అంతరదశ నడుస్తుంది. అంటే ఈమెకు లగ్న బలం బాగా లేకపోతే ఈమెకు అసలు విలువ అనేది ఉండదు. లగ్నం అనేది ఈమెది ఏంటంటే కన్యా లగ్నము. సో ఇందులో ఏంటంటే 10th లార్డ్ కూడా ఏంటంటే అసలు బుధుడు, లగ్నాధిపతి కూడా బుధుడు. లగ్న బలం అనేది నెగిటివ్ ఫోర్స్ అమ్మ. సో ఇవి లేకుండా ఏంటంటే సర్పదోషం ఉంది, అంటే కాల సర్పదోషం ఉంది పాపకు. సో ఆమె ఏంటంటే జాతక రీతిగా ధనస్థానంలో రాహు ఉంది. దీనివల్ల ఏంటంటే ఈమెకు ఫైనాన్షియల్ విషయంలో ఫ్యామిలీ మెంబర్సే ఈమెకు రావాల్సిన అంటే క్యాష్ గురించి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈ అమ్మాయికి వచ్చిన దానికి ఏంటంటే రాహు కేతు అంటే కాలసర్ప దోషం ఉంది. అవి లేకుండా ఏంటంటే 10th లార్డ్ వీక్ ఉంది. ఈమెకు చేసుకోవాల్సిన పరిష్కారం అని చూసామంటే ఈమెకు అసలు గ్రీన్ స్టోన్ అవుతాయి స్మాల్ ఫింగర్లో, అది కూడా బుధవారం రోజు బుధ హోరాల్లో పెట్టమని చెప్పండి. 2.3 క్యారెట్స్ వచ్చేలాగా అంటే కొంచెం స్టోన్ పెద్దగా పెట్టమని చెప్పండి. అవి లేకుండా ఈమెకి ఏంటంటే సర్పదోషం గురించి అంటే ధనస్థానం ఏంటంటే రాహు ఉందన్నమాట. సో రాహు కేతులు పూజలు చేసుకోవాలి, కాల సర్పదోషం ఉంది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే అంటే భర్త వల్ల ఈమెకు మంచిగా అవ్వాలి అంటే కూడా ఏంటంటే శుక్రుడు ఒకటి బాగుండాలి. సో అవి లేకుండా ఏమంటే గురుడు జనరల్గా కేతుతో ఉండడం వల్ల ఈ ఆదిశేష పూజలు చేసుకోవచ్చము. దాంతోపాటు శుక్రుడు పూజలు ఇవి 2 చేసుకోమని చెప్పండి. గ్రీన్ స్టోన్ తప్పకుండా పెట్టుకోమని చెప్పండి. నేమ్ పవర్ కూడా 6లో పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు నడుస్తున్న దశ శని అనేటప్పుడు ఏమవుతుందంటే కుజుడితో కలిసి ఉండడం వల్ల ఎక్కువ ఫ్యామిలీలో గొడవలు కూడా ఉంటూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడైనా ఏంటంటే షష్ఠి రోజులు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోమని చెప్పండి. ఈ వరకు చాలా వరకు అమ్మకి మంచిగా అవుతూ ఉంటుంది. ఓకే అండి, మరి ప్రేక్షకులు ఎవరైనా సరే తనుష్క గారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పూర్తి జాతక పరిశీలన, పేరులో సవరణ, ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి మంత్రం పఠించాలి వంటి విషయాలు వివరంగా తెలియజేస్తారు. పూర్తి డీటెయిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే పర్యటనలు చేస్తున్నారు, వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్ రూపంలో కూడా సేవలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవచ్చు. దూర ప్రాంతాల వారు, ఇతర రాష్ట్రాల వారు, విదేశాల వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. మరి తనుష్క గారు మరొక న్యూమరాలజిస్ట్గా ఆస్ట్రాలజీ ప్రకారం ఎటువంటి రెమెడీస్ ఇస్తారో, న్యూమరాలజీ ప్రకారం కూడా కరెక్షన్ విషయంలో అంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు కదా. చాలా మంది న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ తీసుకుంటారు, చక్కగా రాస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారికి సమస్యలు తీరవు సరికదా, సమస్యలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే కరెక్షన్ ఒక్కటే తీసుకుంటే సరిపోదంటారా? ఆస్ట్రాలజీ ప్రకారం కూడా రెమెడీస్ పాటించాలా? జాతక ప్రకారం బాగోలేకపోయినా కూడా కరెక్షన్ తీసుకుంటే వర్తించదంటారా? అంటే జాతకపరంగా వాళ్ళకి బాగలేకపోతే అసలు ఎందుకు న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాతని ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతుందంటే, ఇప్పుడు మొన్న వైజాగ్లో ఒక క్లయింట్ వచ్చారు. సో వాళ్ళది చూడండి, వాళ్ళు 2 years బ్యాక్ ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంది కాదని చెప్పి వెళ్ళి నేమ్ కరెక్షన్ చేసుకున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే కర్కాటక లగ్నం. సో వాళ్ళు నేమ్ పవర్ పెట్టించింది చూడండి 3 నెంబర్లో పెట్టించారు. 3 అనేటప్పుడు గురుడు అనమాట. బట్ కర్కాటక లగ్నానికి గురుడు యోగకారకుడు.
కానీ వాళ్ళకి ఏమైందంటే నెగిటివ్ ఫోర్స్ అనే గురుడుదా మెయిన్ అవుతే ఆమెకి నెంబర్ పవర్ వచ్చింది. ఫస్ట్ నేమ్ చూడంగానే 3 నంబర్లు ఈ నేమ్ రాసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది అని ఆమె చెప్పారు. సో నేను ఒకటే చెప్పాను, మీకు మాంది అనే పవర్గా ఉండవచ్చామండి, అందుకే ఎక్కువ ప్రాబ్లం చూపించింది మీకు అని చెప్పాను నేను. తర్వాత వాళ్ళ జాతకం టైప్ చేసి చూసినప్పుడు అసలు మాంది అనేది 9th ఉంది, అంటే మీన రాశిలో ఉందన్నమాట. సో అవి రాసిన తర్వాత ఏమైందంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేసింది. మెయిన్ అయితే వాళ్ళకి యోగ కారకుడు అనే గురుడే ఎందుకు ఆ నేమ్ పవర్ రాసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే ఒక నెగిటివ్ ఫోర్స్ ఉన్న నంబర్లో అసలు నేమ్ రాయనేకూడదు వాళ్ళకి, అంటే యోగ కారకుడు అనే గురుడైనా కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. సో మన మెయిన్ విషయం ఏంటంటే జాతక రీతిగా నేమ్ కరెక్షన్ చేసుకుని, అది కూడా ఏంటంటే వాళ్ళకి అంటే మెయిన్ పితృదోషం ఉన్నప్పుడు ఆ నేమ్ వర్తించదు. అసలు ఎంతదా మన కరెక్ట్ అయిన లక్కీ నెంబర్లో నేమ్ పెట్టుకున్నా కానీ సో వాళ్ళకి ఆ నెగిటివ్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. అందుకని జాతకం కావాలి అని చెప్తూ ఉంటాను, ఎందుకంటే జాతకం చూస్తేనే మనం సో దాంట్లోంచి వాళ్ళకి ఆ నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదా, ఎందుకు వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. బట్ చాలా వరకు చూడండి మంచి నేమ్లోనే ఉంటారు, అదే నేమ్లోనే ఉంటారు, కానీ ఎందుకు తర్వాత ప్రాబ్లం వస్తుంది, అప్పుడు నేమ్ వల్ల కాదు కదా, వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంది ఆ నెగిటివ్ ఫోర్స్ వల్ల. సో ఆ నెగిటివ్ ఫోర్స్ ఎలా వస్తుంది, కొన్ని ఏంటంటే ఆస్తుల వల్ల వస్తుంది, కొన్ని జాతకానికి ఏంటంటే పితృదోషాల వల్ల వస్తుంది, కొన్ని జాతకానికి శత్రువుల వల్ల వస్తుంది. ఇలాంటి నెగిటివ్ ఫోర్స్ని జాతక రీతిగా మనం సాల్వ్ చేయవచ్చు, అంటే తప్పకుండా చేయవచ్చు. అలా ఉన్నప్పుడు నేమ్ ఎంతదా మనకు ఫేవర్ అయిన లక్కీ నెంబర్లో పెట్టుకున్నా కానీ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకే జాతక చక్రం చూసుకుని దాంతోపాటు వాళ్ళకి ఉన్న నెగిటివ్ ఫోర్స్ రిమూవ్ చేసిన తర్వాత ఆ నేమ్ కరెక్షన్ ఉండేది మనం కరెక్షన్ చేసుకుంటే చాలా బాగా అవుతుంది వాళ్ళకి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే, నా పేరు ఆనంద్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో హలో ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. తనుష్క గారు, మరి అలాగే ఎంతో మంది చెప్తుంటారు బిజినెస్ చేస్తున్నాము, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నప్పుడు మరి బాగానే నడిచింది, సరే బాగానే నడుస్తుంది కదా అని సింగిల్గా ఒక వ్యాపారం ప్రారంభించాము, కానీ ఇప్పుడు మాత్రం లాస్లో నడుస్తుంది అని అంటుంటారు కదా. అంటే ఇలా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినప్పుడు బాగుండి తర్వాత బాగోకపోవడం, అంటే జాతక ప్రకారం బిజినెస్ చేసే యోగం ఉన్నట్టా లేనట్టా, లేదంటే అక్కడ కూడా న్యూమరాలజీ అన్న వర్తిస్తుంది అంటారా? ఒకసారి వివరాలు చెప్పండి. అంటే పార్ట్నర్షిప్ అనేటప్పుడు ఏంటంటే మెయిన్ విషయము వాళ్ళకి బాగుండడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు 7th లార్డ్ వాళ్ళకి యోగ కారకుడుగా ఉండి పర్టికులర్ ఆ దశలో యోగం ఇచ్చే ప్లానెట్గా ఉంటే చాలా బాగా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పార్ట్నర్షిప్ వల్ల చాలా మంచిగా కలిసి వస్తుంది. కొన్ని జాతకాలు చూడండి వాళ్ళు ఓన్గా పెట్టిన తర్వాత, అంటే సింగిల్గా వాళ్ళు ఒకరే ఓనర్గా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళకి ఎందుకు అలా ఉంటుందంటే 10th లార్డ్ వాళ్ళకి నెగిటివ్ ఫోర్స్ ఉన్నప్పుడు, లేకపోతే సూర్యుడు నెగిటివ్ ఫోర్స్ అనే మాందితో ఉన్నప్పుడు, లేకపోతే సింహ రాశిలో మాంది ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఓన్గా పెట్టినప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. సరే, కొన్ని జాతకానికి పార్ట్నర్షిప్ ఎలా కలుస్తుంది అంటే వాళ్ళకి బుధుడు యోగ కారకుడుగా ఉంటేనే, దాంతోపాటు ఏంటంటే 7th లార్డ్ అంటే ఆ దశలో బాగుంటాను, లేకపోతే 7th లార్డ్ వాళ్ళకి యోగంగా ఉన్నప్పుడు సో అప్పుడు ఏమవుతుందంటే పార్ట్నర్షిప్ వల్ల చాలా బాగా అవుతుంది. అందుకే ఏం చెప్తారంటే కొంతమందిలో ఏంటంటే అసలు నేను ఓన్గా పెట్టుకున్న తర్వాత బాగా అయినాను అంటారు, కొంతమందిలో ఏంటంటే నేను సింగిల్గా పెట్టుకున్న తర్వాతనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చెప్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ జాతక రీతిగా ఉన్న యోగమే. అంతే. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, శ్రీలక్ష్మి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అక్క గురించి తెలుసుకోవాలని. తప్పకుండా తెలుసుకోవచ్చు, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23/12/1987. 87 అండి? అవునండి, అంటే నైట్ 12:30కి తెల్లారితే 24వ తేదీ అండి. తెల్లవారితే 24 వస్తుంది కదా, 24 అనే చెప్పాలి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? టైం 12:30. రాయచోటి అండి. ఎక్కడండి? వరంగల్ అండి? రాయచోటి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. అంటే పెళ్లి ఎప్పుడు అవుతుంది, ఆరోగ్యం కూడా అంత సరిగ్గా ఉండడం, దాని గురించి తెలుసుకున్నామని. ఓకే అండి, వివాహం గురించి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, తనుష్క గారి వివరాలు చెప్తారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం మేడం. ఓకే, మీ అక్క గురించి అడిగారు. ఆమెకి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. దాంతోపాటు ఏంటంటే ఆమెకి వివాహం ఎప్పుడవుతుందని, అంటే చాలా వరకు ఏంటంటే ఆరోగ్యం గురించి మన దగ్గర వచ్చిన వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కారం ఇచ్చి ఉన్నాము. ఎందుకంటే జాతకంలో కూడా ఇవి సాల్వ్ చేయవచ్చాము, అంటే తప్పకుండా చేయవచ్చాము. సో ఆమె పుట్టింది శ్రవణ నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. ఉదయం అయితే గురువారం వచ్చింది. సో మెయిన్ విషయం ఏంటంటే ఈమె పుట్టింది ఏంటంటే కన్యా లగ్నంలో పుట్టారు. రాశి ఏంటంటే అసలు మకర రాశి. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది అంటే కుజుడు నెగిటివ్ ఫోర్స్గా ఉన్నప్పుడు చాలా వరకు ఎక్కువ హెల్త్ బాగుండదు. అవి లేకుండా చంద్రుడు నెగిటివ్ ఫోర్స్గా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. బట్ ఈమెకి ఏంటంటే అసలు కుజ మహాదశలోంచే హెల్త్ బాగుండట్లేదు. ఇప్పుడు రీసెంట్గా నడుస్తున్నది ఏంటంటే రాహు మహాదశ. ఈ రాహు మహాదశలో ఇప్పుడు నడుస్తున్న అంతర్దశ ఏంటంటే అసలు ఆగస్టులోంచి కుజుడు అంతర్దశనే, అంటే మాంది అంతర్దశ
నడుస్తూ ఉంది. దీనివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. ఇది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఉంది, కానీ దాని తర్వాత వచ్చేది గురు మహాదశ. బట్ ఈ రాగు దశ మంచిది అంటే అస్సలు మంచిది కాదు. ఎందుకు అట్లా అంటే మెయిన్ విషయం ఏంటంటే ఈమె జాతక పరంగా లగ్నం అనేది ఏంటంటే కన్యా లగ్నము. బట్ లగ్నంలో కేతు ఉంది, దానికి ఆపోజిట్లో ఉన్న ప్లానెట్ రాహు. దాని దశ వచ్చినప్పుడు ఈమెకు లగ్న ప్రాబ్లం ఉంటుంది. లగ్నం అంటే హెల్త్ గురించి, ఆయుష్ గురించి. దాంతోపాటు ఏంటంటే కుజుడు మొన్న ఆగస్టులోంచి అస్సలు మంచిగా లేదు. అంటే మెయిన్ విషయం, మీరు కడప దగ్గర నుంచి కాల్ చేశారు కాబట్టి ఒక్కసారి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, లేకపోతే మొబైల్ అపాయింట్మెంట్నో తీసుకోమని చెప్పండి అక్కయ్య గురించి. ఎందుకంటే మాంది దశ అనేది ఈమెకు వచ్చి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఇప్పుడు నడుస్తున్నది అంతర్దశ కూడా కుజుడు అనే మాంది అంతర్దశగా నడుస్తుంది. అదేంటంటే అసలు లగ్నం నుంచి తోడులో ఉందంటే అప్పుడు ఏమవుతుందంటే ఏ పనులైనా చాలా డిలే అవుతూ ఉంటుంది, ఆరోగ్య విషయం కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే ఈ 11 రోజులనే ఆమెకు సాల్వ్ చేయవచ్చు. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే అండి, తర్వాత కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో, నా పేరు ఆనంద్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994 ఆగస్టు 5. 1994 ఆగస్టు 5. సమయం చెప్పండి. గురువారం రాత్రి 9:10 పుట్టానండి. రాత్రి 9:10. ఏ ఊర్లో పుట్టారు? నేను పుట్టింది గుజరాత్, అహ్మదాబాద్ లో పుట్టానండి. ఓకే, గుజరాత్లో పుట్టారు. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. నాది డిప్లొమా మధ్య ఆగిపోయిందండి. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ వస్తుందా, చదువు కంటిన్యూ అవుతుందా? ఓకే, చదువు కంటిన్యూషన్ గురించి, గవర్నమెంట్ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తనుష్క గారు చెప్తారు, వినండి. నమస్కారం అండి. నమస్తే మేడం. ఓకే, మీరు పుట్టింది పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. చదువు గురించి, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్ గురించి అడిగారు. బట్ మీకు ఏంటంటే మెయిన్ విషయం జాబ్ గురించి చూసామంటే కుజుడు అంతా మంచిగా లేదు. కుజుడు ఏంటంటే థర్డ్లో ఉన్న మంచిది అని చెప్తారు, బట్ నెగిటివ్ ఫోర్స్తో ఉందన్నమాట. సో జాతక పరంగా ఏంటంటే మీకు జాబ్ గురించి ఏంటంటే అదే సేమ్ కుజుడు, కానీ కుజుడు గురించి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుంది. మీకు నడుస్తున్న దశ కూడా ఏంటంటే శని మహాదశ. బట్ శని మహాదశలని మళ్ళీ రాపియ బుధ మహాదశలని ఇదే కుజుడే వీక్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే జాబ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటుంది. మీరు ఫాలో అవ్వాల్సింది తప్పకుండా ఈ కుజుడు గురించి. దాంతోపాటు ఏంటంటే శని గురించి. శని ఏంటంటే మీకు మంచిగా లేదు. సో ఇప్పుడు ఏంటంటే మీకు శని దశగా నడుస్తుంది. అంటే శనికి అధిదేవత ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే జాబ్ గురించి అనేటప్పుడు ఈ కుజుడు. సో ఇవి రెండు తప్పకుండా చేసుకోండి. అవి లేకుండా ఏంటంటే లగ్నాధిపతి మీకు మంచిగా లేదు, అంటే గురుడు అనమాట. మీరు పెట్టుకోవాల్సిన స్టోన్ కూడా కనక పుష్యరాగం. ఇవి 3 తప్పకుండా ఫాలో అవ్వకండి, చాలా మంచిగా అవుతుంది. లగ్న బలం స్ట్రాంగ్ అవుతుంది. అది లేకుండా మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది వస్తుంది. రాపియ బుధ మహాదశలో కూడా ఇదే కుజుడు వీక్ కాబట్టి కంటిన్యూగా కుజుడు సంబంధించిన పూజలు మీరు తప్పకుండా చేసుకుంటూ రావాలి. ఓకే అండి, తనుష్ గారు మరి అలాగే ఎన్నో రకాల సమస్యలు వివరించాలి. ఎంతో మంది వస్తుంటారు కదా, ఏ శాస్త్రాల ఆధారంగా పరిష్కార మార్గం అందిస్తున్నారు, మీరు అందించే సర్వీసెస్ ఏంటి, మొబైల్ అపాయింట్మెంట్ గురించి, టూర్స్ గురించి వివరాలన్నీ ఒకసారి చెప్పండి. ఓకేమా, మన దగ్గర చాలా వరకు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ వస్తున్నారు. అవి లేకుండా హెల్త్ బాగా లేకుండా వాళ్ళు, అవి లేకుండా మెయిన్ అవుతే మ్యారేజ్ విషయం చాలా డిలే అయ్యేవాళ్ళు. ఇవి వరకు తప్పకుండా అంటే మెయిన్ అవుతే మన దగ్గర అన్నిటికీ పరిష్కారం ఉందినే చెప్తూ ఉంటాము. అవి లేకుండా పితృదోషం ఎక్కువ ఏంటంటే అందరికీ పితృదోషం గురించి తెలియట్లేదు. అంటే మెయిన్ ఎక్కువ చాలా వరకు బాధపడేది పితృదోషం వల్లదా. ఎందుకు అట్లానంటే అసలు అన్నిటికీ పరిష్కారం తెలిసి ఉంటుంది. ఈ పితృదోషం ఎలా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేది చాలా వరకు కనిపెట్టలేదు. సో ఫ్రెండ్స్ చనిపోతే కూడా పితృదోషం ఉందంటే ఉంది. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే తండ్రి చనిపోతుందా పితృదోషం అనుకున్నారు. అలా కాదు, తల్లిదండ్రులైనా కానీ తోడు పుట్టిన వాళ్ళు, ఫ్రెండ్స్ అట్లా లేకపోతే రూమ్మేట్ ఉన్నా కూడా చనిపోతే కూడా ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది వాళ్ళకి పడుతుందన్నమాట. ఇలాంటి దానికి జాతకం చూసి కరెక్ట్గా అనలైజ్ చేసి దాంట్లో మీకు ఆ పితృదోషం సాల్వ్ చేయవచ్చు. సరే, శత్రువుల వల్ల బాధపడడం అనేది ఈ నెగిటివ్ ఫోర్స్ వల్లనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే శత్రువుల వల్ల బాధపడుతున్నారు. సో దీనికి కూడా పరిష్కార మార్గం ఉంది. సో అవి లేకుండా ఏంటంటే మా దగ్గర ఏంటంటే ఆస్ట్రో న్యూమరాలజీ కాబట్టి జ్యోతిష్యం చూసి దాని తర్వాతనే నేమ్ కరెక్షన్ అనేది ఇస్తున్నాం. ఒకటి ఏంటంటే మనకు ఇచ్చే నేమ్ కూడా ఎప్పుడనే నెగిటివ్గా ఉండకూడదు అనే దాని వల్ల సో డేట్ ఆఫ్ బర్త్, టైము, బర్త్ ప్లేస్ ఇవి 3 ఖచ్చితంగా ఉండవాలని చెప్తూ ఉంటున్నాం. సో మీకు మొబైల్ అపాయింట్మెంట్ కావాలి అంటే కూడా, ఎందుకంటే చాలా వరకు ఏంటంటే డైరెక్ట్ కొన్ని విషయాలు చెప్పలేదు, అంటే పర్సనల్గా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు అప్పుడు ఏంటంటే మొబైల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో అలా కూడా ఏంటంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అంటే చాలా వరకు ఏంటంటే జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా మొబైల్ అపాయింట్మెంట్ మంచిది. సో అలా కూడా మీరు మా అపాయింట్మెంట్ నెంబర్ చూసి కాల్ చేసి మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలన్నా లేకపోతే మొబైల్ అపాయింట్మెంట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు.
ఓకే అండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే తనుష్క గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన, పేర్లు సవరణ, ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పూర్తి డీటెయిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటనలు చేస్తున్నారు. వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. యూట్యూబ్ సెర్చ్లో గ్రహం అనుగ్రహం టైప్ చేసి కార్యక్రమం వీక్షించవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, శుక్రవారం ఉదయం 10 గంటలకు కూడా కార్యక్రమం ప్రసారం అవుతుంది, వీక్షించవచ్చు. తనుష్క గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు బిజినెస్కి సంబంధించి, ఆర్థిక సమస్యల గురించి, న్యూమరాలజీ కరెక్షన్ గురించి, ఇలా ఎన్నో రకాల సమస్యల గురించి చక్కటి విశ్లేషణ అందించారండి. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది ఈనాటి గ్రహం అనుగ్రహం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.